దళిత ముస్లింలను నాన్ దళిత ముస్లింలు తమ పెళ్లిళ్లకు ఇన్వైట్ చేయరు. ఒకవేళ చేసినా వాళ్ళని ఒక మూలన కూర్చోబెట్టి భోజనం పెడతారు, లేదా మిగతా పెద్ద కులాల వారు తిన్న తర్వాత తినమని చెప్తారు. షాకింగ్ విషయం ఏమిటంటే సేమ్ ఇదే డిస్క్రిమినేషన్ స్కూళ్ళలో కూడా జరుగుతుంది. स्कूल वगैरह जाते तो हमें पीछे बिठाते थे, आगे नहीं बढ़ने देते थे हमें. कभी सोचते थे हम आगे निकल जाते, नहीं निकलने देते. ఈవెన్ ముస్లిం సమాజంలో సమాధుల్ని కూడా కులాల ప్రకారం డివైడ్ చేశారు. పెద్ద కులాల వారికి ఒకవైపు, చిన్న కులాల వారికి ఇంకో వైపు ఉంటుంది. हमारे पमरिया कब्रिस्तान अलग है, मंसूरी कब्रिस्तान अलग है, सैयदों कब्रिस्तान अलग है, दुनिया कब्रिस्तान अलग है. आ लोग कहते हैं अनटचेबल नहीं है. కేరళ మన దేశం మొత్తంలోనే అత్యధికంగా అక్షరాస్యత ఉన్న రాష్ట్రం. అంటే ఆ రాష్ట్రంలో ఆల్మోస్ట్ అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు. అక్కడ కూడా ఇలాంటి డిస్క్రిమినేషన్ ఉంది. హిందూ ధర్మంలో చిన్న కులాల వారిని ఎలాగైతే అగ్ర కులాల వారు అణిచేశారో సేమ్ అలాగే ఇస్లాంలో కూడా జరుగుతుంది. ఇస్లాం మతంలో